బెంగాల్లో అఫీషియల్గా యోగి మోడల్ రూలింగ్ అమల్లోకి వచ్చిందా? రౌడీ షీటర్స్, గ్యాంగ్స్టర్ల తిక్క కుదర్చాలి అంటే యోగి బుల్డోజర్ యాక్షనే సరైందని సీఎం సువేందు డిసైడ్ అయ్యారా? యోగి స్టైల్లోనే అక్రమార్కులపై విరుచుకు పడేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారా? అనుమానం ఏమీ అక్కర్లేదు. బెంగాల్లో యోగి మోడల్ రూలింగే నడుస్తోంది. యూపీ నుంచి బుల్డోజర్లను రప్పిస్తున్నామని స్వయంగా డార్జిలింగ్ ఎంపీనే ప్రకటించారు. సిలిగురిలో ఆక్రమణలను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. ఈ సంచలన నిర్ణయానికి కారణం పశ్చిమ బంగాల్లో జరుగుతోన్న రాజకీయ విధ్వంసాలే. అర్ధరాత్రి అసన్సోల్లో మతోన్మాద మూకలు పోలీస్ స్టేషన్ పైనే దాడులు చేశాయి. వారిని కంట్రోల్ చేయడానికి కేంద్ర బలగాలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. మళ్ళీ ఇది రిపీట్ కావద్దంటే యోగి మోడల్ రూలింగ్ ఒక్కటే ఆప్షన్ అని డిసైడ్ అయ్యారు. ఇంతకు అర్ధరాత్రి అసన్సోల్ ప్రాంతంలో అసలు ఏం జరిగింది? పోలీస్ స్టేషన్ పైనే దాడులకు ఎందుకు తెగబడ్డారు వాళ్ళు? అన్నింటినీ మించి యూపీ నుంచే బుల్డోజర్లను రప్పిస్తున్నామని డార్జిలింగ్ ఎంపీ ఎందుకన్నారు? లెట్స్ వాచ్. అర్ధరాత్రి పోలీస్ స్టేషన్పై దాడి, బెంగాల్లో ఉద్రిక్తత. యోగి మోడల్ రూలింగ్ అమలుకు సిద్ధమైన సువేందు. సిలిగురిలో కూల్చివేత్తలు, క్రిమినల్స్పై సర్కార్ ఫోకస్. పశ్చిమ బెంగాల్లోని ఆసన్సోల్ ప్రాంతంలో అర్ధరాత్రి జరిగిన మూకదాడికి సంబంధించిన దృశ్యాలే ఇవి. జహంగీర్ మహల్లా పోలీస్ అవుట్ పోస్ట్ పై అల్లరి మొక్కలు విరుచుకుపడ్డాయి. రాళ్లు రువ్వడం, వాహనాల ధ్వంసంతో ఆ ప్రాంతం రణరంగంగా మారిపోయింది. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆదేశాల మేరకు మసీదులలో మైక్రోఫోన్లు, లౌడ్ స్పీకర్ల సౌండ్ పరిమితులకు సంబంధించి అవగాహన కల్పించేందుకు నిబంధనలు పాటించాలని కోరేందుకు ఆసన్సోల్ దుర్గాపూర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నయా మొహల్లా, జహంగీర్ మొహల్లా పోలీస్ అవుట్ పోస్ట్ సిబ్బంది స్థానిక ప్రాంతాలకు వెళ్లారు. ప్రార్థనల సమయంలో శబ్ద తీవ్రతను తగ్గించాలని, శబ్దం మసీదు ప్రాంగణానికే పరిమితం కావాలని పోలీసులు మసీదు కమిటీ సభ్యులతో మాట్లాడుతున్నారు. అయితే ఈ తరుణంలో పోలీసులు శుక్రవారం రాత్రి ప్రార్థనలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే వదంతులు క్షణాల్లో వ్యాపించాయి. అప్పుడే ముస్లిం వర్గానికి చెందిన అసంఖ్యాక శక్తులు ఒక్కసారిగా రెచ్చిపోయి జహంగీర్ మొహల్లా పోలీస్ స్టేషన్ పై మూకదాడికి దిగాయి. వదంతులతో రగిలిపోయిన ఆందోళనకారులు నేరుగా పోలీస్ స్టేషన్లకు చొరబడి విధ్వంసాన్ని సృష్టించారు. ఇది పాడుబడిన ఇల్లు కాదు, జహంగీర్ మొహల్లా పోలీస్ స్టేషన్. ముస్లిం అల్లరి మొక్కలు ఏ రేంజ్లో రెచ్చిపోయాయో చెప్పడానికి ఈ దృశ్యాలే ఉదాహరణ. స్టేషన్లో ఏది మిగల్లేదు. కంప్యూటర్లు, ఫర్నిచర్ ఇలా అన్నింటినీ ధ్వంసం చేసి పారేశారు. అసలు ఇది పోలీస్ స్టేషనేనా అనే అనుమానం కలిగేలా ధ్వంసం చేశారు. అక్కడితో ఆగలేదు. పోలీసు వాహనాలతో పాటు ఆ చుట్టుపక్కల పార్క్ చేసి ఉన్న వెహికల్స్ ని కూడా ధ్వంసం చేశారు. ముస్లిం మూకదాడిలో 3 పోలీసులు గాయపడ్డారు. పరిస్థితి తీవ్ర రూపం దాల్చడంతో అదనపు పోలీసు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. అల్లరి మొక్కల్ని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించి ఫ్లాగ్ మార్చి నిర్వహిస్తున్నారు. అసన్సోల్ దుర్గాపూర్ డిప్యూటీ కమిషనర్ పోలీసు ధ్రువదాస్ ప్రస్తుతం అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని, సున్నిత ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. आउटपोस्ट का तरफ पत्थर फेंके, इसमें हमारा कुछ माइनर डैमेज हुआ है. तो हम अभी सीसीटीवी देखकर कौन था इन्वॉल्व हम आइडेंटिफाई कर रहे हैं. इन लोगों का एगेंस्ट में एक्शन है. अभी सिचुएशन कंट्रोल में है. कुछ जगह में हम लोगों ने पुलिस पिकेट इंट्रोड्यूस किया है, लेकिन सुबह से नॉर्मल सी चल रहा है. जो नॉर्मल एक्टिविटी है लोकल लोगों का वो चल रहा है. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణ పోలీస్ చౌకీపై రాళ్లదాడికి దారితీసిందని, ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందని అసన్సోల్ దుర్గాపూర్ పోలీస్ కమిషనరేట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ధ్రువదాస్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి తెగబడ్డంపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. నయా మొహల్లా పోలీస్ చౌకీ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల రికార్డింగులను, అలాగే స్థానికులు, మీడియా ప్రతినిధులు తీసిన వీడియోలను పోలీసులు జల్లెడపడుతున్నారు. రాళ్లు రువ్విన వారిని, గుంపును రెచ్చగొట్టిన వారిని డిజిటల్ సాక్ష్యాల ఆధారంగా గుర్తిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న అల్లరి మొక్కలపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి సామూహిక అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. పోలీసులు ప్రార్థనలను అడ్డుకుంటున్నారంటూ వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో తప్పుడు పుకార్లను లేపిన కింగ్ పిన్లను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ టీం రంగంలోకి దిగింది. కానీ యాక్షన్ అల్లరి మొక్కల్ని దారిలోకి తెస్తుందన్న గ్యారంటీ లేదు.
లేదు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం రావడం మమతా బెనర్జీకే కాదు, ఆమె మద్దతుదారులైన ముస్లిం వర్గాలకు కంటగింపుగా మారింది. ఏ చిన్న అవకాశం వచ్చినా విధ్వంసం సృష్టించే యత్నాలు జరుగుతున్నాయి. కేవలం ఒక వదంతి కారణం. అసన్సోల్లో జరిగిన అల్లర్లే ఇందుకు ఉదాహరణ. ఈ తరహా విధ్వంసం భవిష్యత్తులోనూ జరిగే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలోనే యోగి మోడల్ రూలింగ్ అమలు చేయాలనే డిమాండ్లు మొదలయ్యాయి. ఎందుకంటే యూపీలో ఇలాంటి ఘర్షణలు, పోలీస్ స్టేషన్లపై దాడులు జరిగితే యోగి నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత కఠినమైన దూకుడుతో కూడిన వ్యూహాన్ని అవలంబిస్తుంది. యూపీలో అల్లర్లకు పాల్పడే వారిపై ప్రయోగించే అత్యంత ప్రధానమైన ఆయుధం బుల్డోజర్. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన, పోలీసులపై దాడులకు దిగిన, ఆ అల్లరి మొక్కలకు నాయకత్వం వహించిన వారిని, ప్రధాన నిందితులను గుర్తించి వారి అక్రమ కట్టడాలను లేదా ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడం అక్కడ సర్వసాధారణం. అల్లర్లలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగిస్తే ఆ నష్టాన్ని అల్లరి మొక్కల నుంచే వసూలు చేయాలి అనే చట్టాన్ని యోగి ప్రభుత్వం తీసుకొచ్చింది. అంతేకాదు పోలీసులపై రాళ్లు రువ్విన, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన సాధారణ సెక్షన్తో సరిపెట్టారు. నిందితులపై జాతీయ భద్రతా చట్టం, యూపీ గ్యాంగ్స్టర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తారు. దీనివల్ల నిందితులకు అంత సులువుగా బెయిల్ రాదు. నెలల తరబడి జైల్లోనే ఉండాల్సి వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అల్లరి మొక్కల తిక్క కుదర్చడంలో యోగి ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోరు. అందుకే బెంగాల్లోనూ అదే మోడల్ని అమలు చేయాలంటున్నారు. ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ బెంగాల్లో యోగి మోడల్ రూలింగ్ అమల్లోకి వచ్చింది. బుల్డోజర్ యాక్షన్ సిలిగురిలో మొదలైంది కూడా. పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో యాక్షనే ఇది. సిలిగురి, దాని పరిసర ప్రాంతాలలో ఇటీవల అక్రమ కట్టడాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై స్థానిక పరిపాలన విభాగం, సిలిగురి జల్పైగురి డెవలప్మెంట్ అథారిటీ బుల్డోజర్లతో కఠినమైన చర్యలు ప్రారంభించింది. సిలిగురి నగరం, దాని శివారు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, నదీ తీర ప్రాంతాలు, రహదారుల పక్కన ఉన్న భూముల్ని ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలపై అధికారులు నిఘా పెట్టారు. నోటీసులు ఇచ్చినప్పటికీ ఖాళీ చేయని కట్టడాలను బుల్డోజర్లతో కూల్చిపడేస్తున్నారు. సిలిగురిలో ప్రధాన వాణిజ్య కేంద్రాలు హిల్ కార్ట్ రోడ్, సేవక్ రోడ్, కోర్టుమోర్ వంటి కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి ఫుడ్ పాత్రలను ఆక్రమించిన దుకాణాలు, అక్రమ షెడ్లను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బుల్డోజర్ల సహాయంతో తొలగిస్తున్నారు. సిలిగురి జల్పైగురి పరిధిలో నకిలీ పత్రాలతో ప్రభుత్వ అటవీ భూములను విక్రయిస్తున్న భూమాఫియా నెట్వర్క్లపై బెంగాల్ పోలీసులు, పరిపాలన యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. ఈ క్రమంలోనే డార్జిలింగ్ ఎంపీ రాజు బిస్తా సంచలన ప్రకటన చేశారు. యోగి మార్క్ బుల్డోజర్ రూలింగ్ పై అధికారికంగా ప్రకటన చేశారు. को पहले आइडेंटिफाई किया जा रहा है। आइडेंटिफाई करने के बाद मैं एडवांस में यूपी से 2 दर्जन जेसीबी मैं ऑर्डर दे चुका हूं। और मैं फिर कहना चाहता हूं, जिन्होंने भी इलीगल घर बना रखे हैं, कंस्ट्रक्शन कर रखा है, मॉल बना रखे हैं, सरकारी जमीन पे कब्जा कर रखा है, अपने से तुलवा लो, वो ज्यादा अच्छा होगा। సిలిగురిలో ఆక్రమణల కూల్చివేతల్ని డార్జిలింగ్ ఎంపీ రాజు బిస్తా సమర్థించారు. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం 2 డజన్ల బుల్డోజర్లను యూపీ ప్రభుత్వం నుంచి బెంగాల్ ప్రభుత్వం తెప్పిస్తోందని వెల్లడించారు. అక్రమ నిర్మాణాల విషయంలో సిలిగురి మున్సిపాలిటీ పాలకులు, అధికారులు విఫలమయ్యారని ఎంపీ విమర్శించారు. వారి నుంచి త్వరలోనే వివరణ కోరనున్నట్లు తెలిపారు. సిలిగురిలోని ప్రభుత్వ స్థలాలు, చెరువులు, ఇతర జలవనరుల వంటి చోట కబ్జాల్ని పూర్తిగా తొలగిస్తామన్నారు. తాజాగా బెంగాల్కు బుల్డోజర్లు వెళ్తున్న విజువల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. సో పశ్చిమ బెంగాల్లో అధికారికంగా యోగి మోడల్ రూలింగ్ అమల్లోకి వచ్చినట్టే. ఇకపై పోలీస్ స్టేషన్లపైనే కాదు, ఎక్కడ ఏ చిన్న దాడి జరిగినా సువేందు సర్కార్ రియాక్షన్ చాలా వైల్డ్ గా ఉంటుందనే సందేశం ఇస్తున్నారు.